అన్స్టాపబుల్ షోను చేయాలని నటసింహం బాలయ్య ఏ క్షణాన కమిట్ అయ్యాడో కానీ ఆ షో ఓటీటీలో నెంబర్ 1 షోగా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అన్స్టాపబుల్ షోకు సినీ సెలబ్రిటీలను ఇన్వైట్ చేసి వారి పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతూ షోపై మరింత ఈగర్నెస్ క్రియేట్ చేశాడు బాలయ్య. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బిగ్ స్టార్స్నే కాకుండా ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీస్కు చెందిన హీరోలను కూడా షోకు ఇన్వైట్ చేసి తనదైన వాక్ చాతుర్యంతో షోను ఓ రేంజ్కు తీసుకెళ్లాడు. ఇప్పటికే కంప్లీట్ అయిన అన్స్టాపబుల్ 3 సీజన్లు ఆడియన్స్ను ఉర్రూతలూగించాయి. ఇక ఈసారి అన్స్టాపబుల్ సీజన్ 4 కూడా అంతకు మించి అనే రేంజ్లో వీర లెవెల్లో కొనసాగుతోంది. అయితే ఈసారి ఈ సీజన్ 4లో జరగనున్న నెక్స్ట్ ఎపిసోడ్కు బాలయ్య జనరేషన్కు చెందిన ఓ టాలీవుడ్ బడా హీరో రానున్నట్టు తెలుస్తోంది. అన్స్టాపబుల్ షో నెక్స్ట్ ఎపిసోడ్లో బాలయ్యతో కలిసి టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ సందడి చేయనున్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా అన్స్టాపబుల్ సెట్స్లో వెంకీ అడుగు పెట్టనున్నాడు. ఇక వెంకీతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఈ ఎపిసోడ్లో పాల్గొననున్నట్టు సమాచారం. మరోవైపు ఆ రోజుల్లో వారి జనరేషన్కు సంబంధించిన సినిమాలతో పాటు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గురించి కూడా ఈ షోలో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ను ఈ నెల 22న షూట్ చేయనున్నట్టు సమాచారం. నిజానికి వెంకటేష్ బాలయ్య కలిసి ఒకే స్టేజ్పై కనిపించిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటిది వీరిద్దరూ అన్స్టాపబుల్ షోలో ఒకే స్టేజ్పై కనిపించనుండటంతో ఈ ఎపిసోడ్పై సర్వత్రా క్యూరియాసిటీతో పాటు ఈగర్నెస్ కూడా క్రియేట్ అయింది.